స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎం మ్యాథ్స్ క్లాస్. ఈ వీడియోలో మీకు సమితులు చాప్టర్ నుండి సమసమితులు అనే టాపిక్ గురించి వివరిస్తాను. సమసమితులు, ఇక్కడ 3 సమితులు ఇవ్వబడినాయి స్టూడెంట్స్. ఓకే, ఏ అనే సమితి, బి అనే సమితి, సి అనే సమితి. ఏ సమితిలో సచిన్, ద్రావిడ్, కోహ్లీ, అలాగే బి సమితిలో ద్రావిడ్, సచిన్, ధోని మరియు సి సమితిలో కోహ్లీ, ద్రావిడ్, సచిన్ అనే ఆటగాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ 3 సమితులను సమితి ఏబిసిలలో మీరు ఏమి గమనించారు? ఓకే, మీరు ఏమి గమనించారు? చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆటగాళ్ళు సచిన్, ద్రావిడ్, కోహ్లీ. బి సమితిలో ద్రావిడ్, సచిన్, ధోని. సి సమితిలో కోహ్లీ, ద్రావిడ్, సచిన్. ఇక్కడ గమనించినట్లయితే సమితి ఏలో ఉన్న ఆటగాళ్ళందరూ సమితి సిలో ఉన్నారు. చూడండి, సమితి ఏలో సచిన్, ద్రావిడ్, కోహ్లీ. అలాగే సమితి సిలో గమనించండి, కోహ్లీ, తర్వాత ద్రావిడ్ కూడా ఉన్నాడు, మళ్ళీ సచిన్ కూడా ఉన్నాడు. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే సమితి సిలోని ఆటగాళ్ళందరూ సమితి ఏలో ఉన్నారు అనగా సమితి ఏ మరియు సమితి సిలలో ఒకే మూలకాలు ఉన్నాయి. సమితి ఏలో ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో సమితి సిలో కూడా వారే ఉన్నారు. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు, ఏ మరియు సి సమితులలో ఒకే మూలకాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. కానీ ఈ సమితి ఏ మరియు సమితి బిలలో మూలకాలని గమనించండి. సమితి ఏ మరియు బిలో ఉన్నటువంటి మూలకాలు. ఓకే, ఏ సమితిలో సచిన్, ద్రావిడ్, కోహ్లీ ఉన్నారు. బి సమితిలో ద్రావిడ్, సచిన్, ధోని ఉన్నారు. ఇక్కడ ఒక విషయం గమనించండి స్టూడెంట్స్, ఇందులో 3 మూలకాలు ఉన్నాయి, సమితి బిలో కూడా 3 మూలకాలే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మూలకాలు వేరువేరుగా ఉన్నాయి. ఓకే, సచిన్ ఇందులో ఉన్నాడు, ఇందులో కూడా ఉన్నాడు. ఇక్కడ ఏ సమితిలో ధోని లేడు, కానీ బి సమితిలో ధోని ఉన్నాడు. ద్రావిడ్ ఇద్దరిలో ఉన్నారు. ఇక్కడ సచిన్, ద్రావిడ్ ఈ 2 సమితులలో ఉన్నారు, కానీ ధోని అనేటటువంటి ఆటగాడు ఏ సమితిలో లేరు. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే సమితి ఏ మరియు సమితి బిలలో ఉన్నటువంటి మూలకాలు సమానం కావు. అంటే సమితి ఏ మరియు సమితి బిలు సమసమితులు కావు, కానీ సమితి ఏ మరియు సమితి సిలు ఏమైతాయంటే సమసమితులు అవుతాయి. ఓకే, ఇక్కడ 2 సమితులు ఏ మరియు సిలు, 2 సమితులు ఏ మరియు సిలు సమసమితులు కావాలంటే ఓకే ఏ సబ్సెట్ ఆఫ్ సి కావాలి. ఓకే, ఏ సబ్సెట్ ఆఫ్ సి కావాలి, అలాగే సి సబ్సెట్ ఆఫ్ ఏ కావాలి. ఓకే, ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ సి అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకము సిలో ఉండాలి. అప్పుడే మనం ఏ అనేది సికు ఉపసమితి అవుతుందంటాము. మరియు సి అనే సమితి ఏ సమితికి ఉపసమితి కావాలి అంటే సిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకము ఏలో ఉండాలి. అప్పుడు పరస్పరం అంటే 2 సమితులు పరస్పరం ఒకదానికి మరొకటి ఉపసమితులు గనక అయినట్లయితే ఆ 2 సమితులను సమసమితులు అంటాము, లేదా ఆ 2 సమితులు సమానమని అంటాము. ఓకే, ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ సి మరియు సి సబ్సెట్ ఆఫ్ ఏ అయినప్పుడు ఏ ఈక్వల్ సి అవుతుంది, లేదా ఏ ఈక్వల్ సి గనక అయినప్పుడు ఏ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది మరియు సి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఈ గుర్తు అనేది దీనిని అయినప్పుడు, ఓకే, కేవలం అలా అయినప్పుడు అని తెలుగులో అంటాము. ఇంగ్లీష్లో అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లేదా ఇఫ్ అని చదువుతాం. అంటే ఇది 2 వైపులా వర్తిందిస్తుంది చూడండి. ఓకే, దీనికి కుడి వైపున ఏ ఈక్వల్ సి అయినట్లయితే అప్పుడు ఏ సబ్సెట్ సి అవుతుంది అంటే ఏ అనేది సికు ఉపసమితి అవుతుంది మరియు సి అనేది ఏకు ఉపసమితి అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక ఉదాహరణ గమనిద్దాం స్టూడెంట్, మరొక ఉదాహరణ గమనిద్దాం. ఓకే, ఇక్కడ ఎక్స్ అనే ఒక సమితి తీసుకుంటున్నా. ఈ ఎక్స్ అనే సమితిలో 2, 3, 4, 6 అనే మూలకాలు ఉన్నాయి. ఓకే, వై అనే సమితిలో ఓకే 3, 2, 4, 6 అనే మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ అనేది వై సమితికి సమసమితి అవుతుందా కాదా, ఎక్స్ వైలు సమసమితులు అవుతాయా కాదా గమనించండి. ఎక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకం వైలో ఉందా లేదా. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది. ఓకే, 3 ఈ సమితిలో ఉంది, ఇందులో కూడా ఉంది. 4 ఈ సమితిలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. 6, 6. ఓకే, రెండిట్లో ఉన్నటువంటి మూలకాలు అవే మూలకాలు ఉన్నాయి మరియు అన్నే మూలకాలు ఉన్నాయి. ఓకే, సమాన సంఖ్యలో మూలకాలు ఉన్నాయి మరియు ఉన్నటువంటి మూలకాలు కూడా సమానం. అప్పుడు ఏమని రాస్తాం స్టూడెంట్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై అవుతుంది. అంటే ఎక్స్ అనే సమితి వై అనే సమితికి సమానం అవుతుంది, లేదా ఎక్స్ అనే సమితి
y అనే సమితికి సమసమితి అవుతుంది. అప్పుడు దీన్ని మనం ఇలా రాయొచ్చు, అంటే x సబ్సెట్ r ఈక్వల్ టు y మరియు y సబ్సెట్ r ఈక్వల్ టు x అవుతుంది. ఓకే, ఇది రెండు వైపులా వర్తిస్తుంది స్టూడెంట్స్. ఓకే, దీని ఆధారంగా మనం అభ్యాసం 2.3లో ఉన్నటువంటి సమస్యలు సాధించవచ్చు. ఓకే స్టూడెంట్స్, అభ్యాసం 2.3లో మొదటి సమస్య గమనించండి. క్రింది వాటిలో ఏది సమసమితి? ఏ సమితి చూడండి, ఏజ్ ఈక్వల్ x సజ్జెక్ట్, x అనేది ఫాలో అనే పదంలో ఒక అక్షరం. b ఈజ్ ఈక్వల్ x సబ్జెక్ట్, x అనేది ఫ్లో అనే పదంలో ఒక అక్షరం. ఓకే, c అనే సమితి x సబ్జెక్ట్, x అనేది వోల్ఫ్ అనే పదంలో ఒక అక్షరం. ఇక్కడ ఇవ్వబడినటువంటి సమితులన్నిటి కూడా సమితి నిర్మాణ రూపంలో ఇవ్వబడినాయి. ఓకే, ఈ సమితి నిర్మాణ రూపంలో ఉన్నటువంటి సమితులను రోస్టర్ రూపంలో రాసినప్పుడు అప్పుడు ఈ సమితులలో ఉన్నటువంటి మూలకాలు ఏవో మనకు క్లియర్గా తెలుస్తాయి స్టూడెంట్స్. సో ముందుగా ఇక్కడ ఇవ్వబడినటువంటి సమితులను రోస్టర్ రూపంలో అంటే జాబితా రూపంలో రాయండి. ఓకే, ఏ సమితిని రాద్దాం జాబితా రూపంలో. ఓకే, ఎక్స్ అనేది ఫాలో అనే పదంలో ఒక అక్షరం. ఫాలో అనే పదంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా రాయండి స్టూడెంట్స్. ఎఫ్, తర్వాత ఓ, తర్వాత ఎల్. ఎల్ ఇంకోసారి వచ్చింది కాబట్టి ఇంకోసారి ఎల్ని రాయకూడదు, ఎందుకంటే సమితిలో ఒకసారి వచ్చినటువంటి మూలకం మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాకూడదు. నెక్స్ట్ ఎల్ తర్వాత ఓ ఉంది, ఓ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఓ కూడా రాయకూడదు. నెక్స్ట్ డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ తర్వాత బి సమితి రాయండి. బి సమితిని కూడా జాబితా రూపంలో రాయండి. ఎక్స్ సబ్జెక్ట్, ఎక్స్ అనేది ఫ్లో అనే పదంలో ఒక అక్షరం. ఓకే, ఫ్లో అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలు ఏంటిది? ఎఫ్, తర్వాత ఎల్, తర్వాత ఓ, తర్వాత డబ్ల్యూ. నెక్స్ట్ తర్వాత సి సమితిని కూడా అలాగే రాయండి. ఎక్స్ సబ్జెక్ట్, ఎక్స్ అనేది వోల్ఫ్ అనే పదంలో ఒక అక్షరం. వోల్ఫ్ అనే పదంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? డబ్ల్యూ, ఓ, ఎల్, ఎఫ్. ఓకే, ఇక్కడ గమనించండి స్టూడెంట్స్, ముందుగా ఏ సమితి బి సమితికి ఉపసమితి అవుతుందా కాదా? ఓకే, ఏలో ఉన్నటువంటి మూలకాలు బిలో ఉన్నటువంటి మూలకాలను గమనించండి. అవే మూలకాలు మరియు సమాన సంఖ్యలో ఉన్నాయా లేదా? ఓకే, ఎఫ్ ఎఫ్, తర్వాత ఓ ఓ, ఎల్ ఎల్, డబ్ల్యూ డబ్ల్యూ. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఏవైతే మూలకాలు ఉన్నాయో ఇందులో కూడా అవే మూలకాలు ఉన్నాయి, ఇంకా అదనంగా కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది స్టూడెంట్స్? ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుంది. అంటే ఏ అనే సమితి బి అనే సమితికి సమసమితి అవుతుంది, అంటే ఏ బిలు పరస్పరం సమసమితులు అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఏని సిని గమనించండి. ఓకే, ఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకం సిలో ఉందా లేదా? ఓకే, ఎఫ్ ఇందులో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓ ఓ, తర్వాత ఎల్ ఎల్, డబ్ల్యూ డబ్ల్యూ. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు స్టూడెంట్స్? ఏ ఈజ్ ఈక్వల్ సి. ఏ మరియు సిలు సమానం లేదా ఏ మరియు సి సమితులు సమసమితులు. తర్వాత బీసీలని గమనించండి. ఓకే, మనం ఏబిని కంపేర్ చేసాము, బీసీని చూసాము. ఇప్పుడు ఈ బి మరియు సిలను గమనించండి. బిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకం సిలో ఉందా లేదా? ఓకే, ఎఫ్ ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. ఎల్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓ ఇందులో ఉంది, ఇందులో ఉంది. డబ్ల్యూ డబ్ల్యూ సేమ్. కాబట్టి బిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూలకం సిలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? బి ఈజ్ ఈక్వల్ సి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మూడు సమితులు కూడా ప్రతి ఒక్కటి పరస్పరం ఒకదానికి మరొకటి సమసమితులు అవుతాయి. ఓకే, క్రింది సమితులను పరిశీలించి క్రింద ఇచ్చిన వాక్యాలు సరియగినట్లు సమానం లేదా సమానం కాదుతో ఖాళీలు పూరించండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3, బి ఈజ్ ఈక్వల్ మొదటి 3 సహజ సంఖ్యలు, సి ఈజ్ ఈక్వల్ ఏబిసిడి, డి ఈజ్ ఈక్వల్ డిసిఈబి, ఈ ఈజ్ ఈక్వల్ ఏఈఐఓయు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఓకే, ఇక్కడ ఇవ్వబడినటువంటి కొన్ని సమితులు కొన్ని జాబితా రూపంలో ఉన్నాయి, కొన్ని సమితి నిర్మాణ రూపంలో ఉన్నాయి, వాక్య రూపాలలో ఉన్నాయి. ముందుగా ప్రతి ఒక్క సమితిని రోస్టర్ రూపంలో ఉందా లేదా మనం ముందు గమనించాలి స్టూడెంట్స్. ఓకే, మొదటి సమితి రోస్టర్ రూపంలో ఉన్నదని ఎప్పుడు చెప్తామంటే ఆ మూలకాలు
వేరువేరుగా రాయబడి ఉండాలి, వాటి మధ్య కామాల గుర్తులు ఉంటేనే అది రోస్టర్ రూపంలో ఉన్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి సమితి చూడండి, ఇది వాక్య రూపంలో ఉంది. ఓకే, దీనిని కూడా ఓకే రోస్టర్ రూపంలో, జాబితా రూపంలో రాయండి. మొదటి మూడు సహజ సంఖ్యలు ఏమైతే స్టూడెంట్స్ 1, 2, 3. ఓకే, ఇవి మొదటి మూడు సహజ సంఖ్యలు. సి సమితి జాబితా రూపంలో ఉంది, డి కూడా ఉంది, ఈ కూడా ఉంది. ఇక్కడ ఎఫ్ సమితి వచ్చేసరికి మళ్ళీ జాబితా రూపంలో లేదు, ఇక్కడ వాక్యం ఇవ్వబడింది. ఆంగ్ల భాషలోని అచ్చుల సమితి. ఓకే, ఆంగ్ల భాషలో అచ్చులు మనకు తెలుసు. ఓకే, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఓకే, ఈ రకంగా రాయబడిన తర్వాత ఇప్పుడు మనం వీటి మధ్య ఇవి సమసమితులు అవునా కాదా? సమసమితులు కనుక అయినట్లయితే సమానం గుర్తు, సమసమితులు కనుక కానట్లయితే అసమానం గుర్తుతో ఖాళీలను నింపితే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుందా కాదా? ఓకే, ఏకు బికు మధ్య మనం ఏ గుర్తు పెట్టాలి. ఏ సమితి బి సమితి గమనించండి. ఏ సమితిలో 1, 2, 3. ఓకే, బి సమితిలో కూడా 1, 2, 3 సేమ్ అవే మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుంది. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ ఈ అవుతుందా, ఏ నాట్ ఈక్వల్ టు ఈ అవుతుందా? ఓకే, ఏ సమితిని ఈ సమితిని గమనించండి. ఏలో 1, 2, 3 ఉన్నాయి, ఈ సమితిలో ఏ, ఈ, ఐ, ఓ, యూలు ఉన్నాయి. ఓకే, ఇందులో ఉన్నటువంటి మూలకాలు ఇందులో ఉన్నటువంటి మూలకాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఈ కాదు, కాబట్టి అసమానం గుర్తు, నాట్ ఈక్వల్ గుర్తు పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి సిడి, సిడిల మధ్య సిడిలను గమనించండి. సి సమితిలో ఏబిసిడిలు ఉన్నాయి, డి సమితిలో డిసిఏబిలు. ఓకే, ఇక్కడ మూలకాలను కొంత అటు ఇటు తిప్పి ఇవ్వడం జరిగింది, ముందుది వెనక వెనకది ముందు, కానీ మూలకాలు మాత్రం అవే ఉన్నాయి. ఏబిసిడి ఏబిసిడి అవే మూలకాలు ఉన్నాయి, కానీ వెనక ముందు వాటి యొక్క క్రమం మాత్రం మారింది. అయినప్పటికీ కూడా అన్ని సంఖ్యలో మూలకాలు ఉన్నాయి మరియు అవే మూలకాలు ఉన్నాయి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది డి. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ గుర్తుతో ఫిల్అప్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ డి డాష్ బి ఎఫ్. ఓకే, డి ఎఫ్లని గమనించండి. ఇక్కడ డి సమితి ఉంది, ఇక్కడ ఎఫ్ సమితి ఉంది. డి సమితిలో ఏ మూలకాలు ఉన్నాయి డిసిఏబి. ఎఫ్ సమితిలో ఏమున్నాయి ఏఈఐఓయు. ఓకే, ఇందులో ఉన్నటువంటి మూలకాలు ఇందులో ఉన్నటువంటి మూలకాలు వేరువేరుగా ఉన్నాయి. తర్వాత మూలకాల సంఖ్య కూడా ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి డి సమితి ఎఫ్ సమితికి సమానము కాదు. సో నాట్ ఈక్వల్ టు రాయండి. నెక్స్ట్ ఎఫ్ ఏ. ఓకే, ఎఫ్ని ఏని గమనించండి. ఎఫ్ సమితి ఏ సమితి. ఓకే, ఏ సమితిలో 1, 2 మూలకాలు ఉన్నాయి, ఎఫ్ సమితిలో ఏమో ఏఈఐఓ కంప్లీట్ వేరువేరు మూలకాలు ఉన్నాయి. మరి ఇక్కడ సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడేమో ఆంగ్లంలోని అచ్చులు ఉన్నాయి కాబట్టి ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ డిఈలని గమనించండి. డి మరియు ఈ. ఓకే, ఇది డి సమితి, ఇది ఈ సమితి. డి సమితిలో డిసిఏబి ఉన్నాయి, ఈ సమితిలో ఏఈఐఓయు. ఓకే, మూలకాలు గమనించండి వేరువేరుగా ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి మూలకాలు ఇందులో ఉన్నటువంటి మూలకాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి డి నాట్ ఈక్వల్ టు ఈ అవుతుంది. తర్వాత ఎఫ్ మరియు బిని గమనించండి. ఎఫ్ బి. ఓకే, బి అనే సమితిలో సంఖ్యలు మొదటి 3 సహజ సంఖ్యలు. తర్వాత ఎఫ్ అనే సమితిలో కనుక గమనించినట్లయితే ఆంగ్ల భాషలోని అచ్చులు. ఓకే, ఇవి సమానం స్టూడెంట్స్, ఇవి సమానము కానే కావు. సో ఎఫ్ నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ బిట్, క్రింద ఇచ్చిన ప్రతి సమితిలో ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుందో లేదో తెలపండి. ఓకే, ఇక్కడ మొదటి కాలంలో ఏ సమితులు, ఇక్కడ అన్ని బి సమితులు ఉన్నాయి. ప్రతి ఒక్క దానిలో ఓకే ఫస్ట్ వన్లో ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుందా కాదా, సెకండ్ దానిలో థర్డ్ అండ్ ఫోర్త్ని గమనించండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ది చూసేసరికి ఏ ఈజ్ ఈక్వల్ ఏ సమితిలో ఏబిసిడి మూలకాలు ఉన్నాయి, బి సమితిలో డిసిఏబి. డిసిఏబి చూడండి, ఏ ఇందులో ఉంది ఇందులో ఉంది, బి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, సి ఇందులో ఉంది ఇందులో ఉంది, డి కూడా ఉంది. ఓకే, అవే మూలకాలు కానీ వాటి యొక్క క్రమం మారింది. సో దీన్ని బట్టి క్రమం మారినా కూడా మనకు పర్వాలేదు స్టూడెంట్స్, కానీ అవే మూలకాలు అంతే సంఖ్యలో మూలకాలు ఉంటే సరిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుంది. ఫస్ట్ దానికి అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ గమనించండి. ఏ ఈజ్ ఈక్వల్ 4, 8, 12, 16, బి ఈజ్ ఈక్వల్ 8, 4, 16, 18. ఓకే, 4 ఉంది 4 ఉంది, 8 ఇందులో ఉంది 8 ఉంది. ఓకే, ఇక్కడ 12 ఉంది కానీ ఇక్కడ 12 లేదు, ఇక్కడ 16 ఉంది ఇక్కడ 16 ఉంది, ఇందులో 18 ఉంది ఇందులో 18 లేదు. ఓకే, మనకు కేవలం 3 మూలకాలు మాత్రమే మ్యాచ్ అయినాయి, మిగతాది ఇందులో ఉన్నటువంటి మూలకాలు కొన్ని ఇందులో లేవు, ఇందులో ఉన్నటువంటి కొన్ని మూలకాలు ఇందులో లేవు. కాబట్టి ఏ బిలు సమసమితులు కావు. సో ఏమవుతుంది ఇక్కడ
ఏ అనేది బి ఏ ఈజ్ ఈక్వల్ బి కాదు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ ఇది రెండో బిట్ వచ్చేసరికి ఏ ఈజ్ ఈక్వల్ బి కాదు. ఇది అవుతుంది, ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ చూడండి. ఏ సమితిలో 2, 4, 6, 8, 10 మూలకాలు ఉన్నాయి. ఇక్కడ బి అనే సమితి ఇది సమితి నిర్మాణ రూపంలో ఉంది. దీనిని కూడా రోస్టర్ రూపంలో రాయండి, మనకు సులభంగా తెలిసిపోతుంది. ఏమిచ్చాడు? XYZ x యొక్క ధనపూర్ణ సంఖ్య x <= 10. ఓకే, అంటే 10 కంటే తక్కువైనటువంటి ధనపూర్ణ సంఖ్యలు రాయాలి. ఓకే, 10 కంటే తక్కువైనటువంటి ధనపూర్ణ సంఖ్యలు ఏమైతే స్టూడెంట్స్? ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 10కి సమానం లేదా 10 కంటే తక్కువైనటువంటి ధనపూర్ణ సంఖ్యలు ఇవైతాయి. మరి చూడండి, ఇవన్నీ సమానమా? 2, 4, 6, 8. ఇక్కడ వచ్చేసరికి 5 మూలకాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి 10 మూలకాలు ఉన్నాయి. మూలకాల సంఖ్య వేరువేరుగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మూలకాలకు ఇంకా అదనంగా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఏ బిలు అనేటివి సమసమితులు కాదు. సో ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ బిలు సమసమితులు కావని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ బిట్ చూడండి. ఫోర్త్ వన్, ఏ సమితి అనేది సమితి నిర్మాణ రూపంలో ఉంది. XYZ x 10 యొక్క గుణిజం. 10 యొక్క గుణిజాలు ఏమైతే స్టూడెంట్స్? మీకు తెలుసు, 10, 20, 30, 40, ఓకే, 50 డాష్ డాష్ డాష్. ఓకే, ఇది జాబితా రూపంలో రాష్ట్రం. ఇక్కడ బి అనే సమితిలో చూడండి 10, 15, 20, 25, 30 డాష్ డాష్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా 5 యొక్క గుణిజాలు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా 10 యొక్క గుణిజాలు. సేమ్ ఉన్నాయా? లేవు. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఏ అనే సమితి బి అనే సమితికి సమానము కాదు. ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరి ఇప్పటివరకు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.